తూర్పు మన్యంలో కలప స్మగ్లింగ్ కలకలం రేపుతోంది. రాత్రికి రాత్రే అడవి నుంచి విలువైన వృక్ష సంపద దోచుకుపోతున్నారు. దీని వెనుక అటవీ శాఖ హస్తం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో నిజమెంత? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. 7 మండలాల్లో విస్తరించి ఉన్న అడవిలో విలువైన చెట్లు మాయమవుతున్నాయి. టేకు, రోజ్వుడ్ చెట్లను రాత్రికి రాత్రే నరికి అడవి దాటించేస్తున్నారు స్మగ్లర్లు. లారీలు, కార్లు, వ్యాన్లలో లక్షల విలువ చేసే దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఇటీవల చింతకూరు నుంచి భద్రాచలం వైపు కారులో టేకును తరలిస్తుండగా దారిలో దగ్ధమైంది. దీనిపై ఎంక్వైరీ చేయగా అది స్మగ్లర్ల పనేనని తేలింది. మరోవైపు దీని వెనుక అటవీ శాఖలో కొందరు అధికారుల హస్తముందని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఒక వాహనంలో తరలిస్తున్న కలప అటవీశాఖ అధికారికి చెందినదిగా తేలింది. అయితే దాన్ని సీజ్ చేయకుండా తప్పించే ప్రయత్నం చేశారు. స్థానికులు గట్టిగా నిలదీయడంతో చివరకు హైడ్రామా మధ్య నెల్లిపాక రేంజ్ కార్యాలయానికి తరలించారు. సామాన్యులు పట్టెమంచం వాహనంలో తీసుకెళ్తున్నా పట్టుకుని సీజ్ చేసే అటవీశాఖ, చేనుకు రక్షణ కోసం చిన్న తుప్పల్ని కొట్టుకుని రైతులు వెళితే అడ్డుకునే అటవీశాఖ విలువైన సంపద తరలిపోతుంటే ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. అలాగే చాలా సందర్భాలలో విలువైన కలప తరలిపోవడంలో స్థానిక అధికారుల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై అటవీశాఖ వివరణ ఏంటో చూడాలి.